మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అందమైన ఆ రంగవల్లులు ముగ్గులు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా అందంగా ఎట్లా ఉన్నాయంటే ఈ ముగ్గులు పెట్టినటువంటి గొబ్బెమ్మలో కూడా ముత్యాలు అమరినట్టు ఇక్కడ చాలా అందంగా డిజైన్ చేసినటువంటిది ఉంది. పల్లెటూళ్ళల్లో సంక్రాంతి ఫెస్టివల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో, ఎందుకంటే 3 రోజుల పండుగ ముచ్చటైనటువంటి ఈ పండుగకు సంబంధించి ప్రతి దాన్ని మన సంస్కృతి సంప్రదాయాన్ని కనిపించేలాగా చాలా అద్భుతంగా ముగ్గులోనే ప్రతిబింబం చేసినటువంటిది అయితే చూడొచ్చు. ఖచ్చితంగా పల్లెల్లో మనం ధాన్యాన్ని మనం పండించే పంటను, అదేవిధంగా మనకి ఇంట్లో ఉండేటువంటి ఎద్దులను, ముఖ్యంగా లక్ష్మీదేవిని, పాడి పంటల్ని అన్నింటినీ ప్రదర్శిస్తూ ఇక్కడ వేసినటువంటి రంగవల్లుల్ని మనం అద్భుతంగా చూడొచ్చు. ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయో సంక్రాంతి అంటేనే అంత అందంగా అమ్మాయిలు రెడీ అవ్వడం మనం చూడొచ్చు. వాళ్ళు రెడీ అయినటువంటి దాన్ని సహజంగా ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు మారుతున్నటువంటి కాలానుగుణంగా ట్రెడిషన్కి చాలా ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా డిఫరెంట్ డ్రెస్సెస్లో కనపడుతూ ఉంటారు. కానీ ఎంత దూరం వెళ్ళినా మన మూలాలు, మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, మన సంస్కృతి, మన సాంప్రదాయం ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు కట్టే బట్టల్లోనే కనిపిస్తుంది. అద్భుతమైన అందమైన కలర్ఫుల్ శారీస్తో మెరిసిపోతున్న మైమర్చిపోయేలా కనిపిస్తున్నటువంటి అమ్మాయిలను కూడా చూడొచ్చు మనం ఇక్కడ. పండగ వాతావరణం మన ఇంట్లో ఉన్నటువంటి ధనధాన్యాలతో పాటుగా ఇంట్లో చెంగుమంటూ తిరిగే ఆడపిల్లల ఆ మువ్వల చప్పుడు వల్లే తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరిలోనూ ఆ హ్యాపీనెస్, ఉత్సాహం అనేది కనిపిస్తుందనొచ్చు. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నారనేది, ఎట్లా ఇంత అద్భుతమైనటువంటి ముగ్గులు, ఇంత హడావుడి ఇవన్నీ చూస్తూ మీరంతా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఇంత చక్కగా రెడీ అయ్యి సెలబ్రేట్ చేస్తున్నారు కదా, అసలు ఏమనిపిస్తుంది? కలిసి చేస్తున్న దాని గురించి ఏం చెప్తారు? ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ మేమందరం జీవీఎల్ గారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే నేను జేడీ కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. ఇక్కడ 13th ర్యాంప్ వాక్ చేయబోతున్నాం. మేమందరం ట్రెడిషనల్ ర్యాంప్ వాక్ మన తెలుగుదనాన్ని చూపించడానికి, ఇంకా మంచిగా మైథాలజీ నుంచి కూడా అవుట్ఫిట్స్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇంతమంది కలిసి చాలా హ్యాపీగా ఒకరి తర్వాత ఒకరు రెడీ అవ్వడానికి చాలా టైం పట్టుంటుంది కదా ఒక్కొక్కరికి. సో రేపు చేయబోతున్న ర్యాంప్ వాక్ కూడా ట్రెడిషనల్ ర్యాంప్ వాక్. ఇప్పటికీ చాలా గొడవలు జరుగుతున్నాయి కదా, ఏ డ్రెస్ వేయాలి, ఎట్లాంటి డ్రెస్ వేయాలి, చీరే కట్టాలి, ట్రెడిషనల్గా మై స్టోన్ అట్లాంటి దాన్ని ఇదేమన్నా మెసేజ్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా మీకు? లైక్ అందరూ సంక్రాంతి అనేసరికి లైక్ బయట జనరేషన్ ఇప్పుడు జస్ట్ వెస్టర్న్ వేర్లోకి వెళ్ళిపోతున్నారు, ట్రెడిషనల్ వేర్ ఎవరు వేసుకోవట్లేదు. సో దానికోసం ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి ర్యాంప్ వాక్గా అనుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనము చూడొచ్చు, ముగ్గులు ఎన్నో రకాలు ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా. ఒక్కొక్క కలర్ మన ముగ్గులో కనిపిస్తున్నటువంటి ఈ కలర్స్ ఎన్నైతే ఉన్నాయో, వీళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సెస్ కూడా అన్ని కలర్స్లో వాళ్ళు చాలా అంటే తెలుగుదనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా వీళ్ళైతే ఇక్కడ డ్రెస్సింగ్ అయితే ఉంది. ఏం చెప్తారు సంక్రాంతి సెలబ్రేషన్స్? ఇక అందరికీ తెలుగు వచ్చా, లేకపోతే ఇక ఏమైనా తెలుగు రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఇది చూపిస్తున్నారా మన తెలుగు సంక్రాంతికి సంబంధించినటువంటి కల్చర్ని? నేను యాక్చువల్లీ చాలా హ్యాపీ, అందరూ కలిసి మేము సెలబ్రేట్ చేస్తున్నాము. నేను ఒక మాటే అంటాను, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇంతమందిని చూస్తున్నారు కదా, చాలా వరకు కోలాటం ఉంది, ఇంకొకటి గంగిరెద్దులు ఉన్నాయి, హరిదాసులు ఉన్నారు, చాలామంది ట్రెడిషనల్గా గిరిజన నృత్యాలు, ఇవన్నీ అర్థమవుతుంది కదా, ఇవన్నీ చేస్తున్నారు. చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇది నాకు చూడడం అంతగా లేదు అని, ఇది చాలా ఫస్ట్ టైమా ఇలా చూడడం? ఇంతకుముందు ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేయడం కానీ చూడడం కానీ? ఫస్ట్ టైం. మనం చూస్తున్నాం కదా, చాలా అందమైన ముగ్గులు. అంటే
ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించేటటువంటి ఈ అందమైనటువంటి ముగ్గులు కానీ సంక్రాంతి సంబరాలు, డోడు బసవన్నలు, హరిదాసులు, కోలాటాలు ఇప్పుడు ఆ మర్చిపోతున్నటువంటి కల్చర్ని, సంస్కృతి సాంప్రదాయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. పల్లెల్లోతో పాటుగా పట్టణాల్లో కూడా వాటన్నింటినీ చూపించాలని సంక్రాంతి ముందుగానే, ఎందుకంటే సంక్రాంతి 3 రోజుల పండగ కావడంతో ప్రతి ఒక్కళ్ళు సెలవులకి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అటు కాలేజీలు కావచ్చు లేదా ప్రైవేట్ సంస్థలు కావచ్చు. సంక్రాంతి సంబరాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్ర యూనివర్సిటీ ఆ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవాన్ని ఉంటే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొని అంతే ఆనందాన్ని మర్చిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయం చేరకట్టు ప్రతిదాన్ని కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.